ముందుగా తండ్రి అయిన వారికి తెలియజేస్తున్నానండి. చేరువచ్చిన ప్రజలు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. చక్కని వర్షంలో నడిపించిన ప్రజలు కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మనందరూ కూడా సిద్ధుల లెక్కల నుంచి కాచుకోమని దాన్ని బట్టి అందరూ కూడా స్తోత్రాలు తెలియజేద్దామా? స్తోత్ర స్తోత్ర స్తోత్ర. బిగ్బాగ్ ఏసియా ఆదివారము ప్రారంభ గీతం. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయము శైలముగాను ప్రాకారం గల ఇల్లుగాను ఉండుము. నా కొండ నా కోట నీవే, కాబట్టి నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. యెహోవా నీ శరణు చేసి ఉన్నాను, నేనెప్పుడు సిగ్గుపడనివ్వము. నీ నీతిని బట్టి నన్ను విడిపింపుము. సంగ్రహ ప్రార్థన. ఓ ప్రభువా, మా ప్రార్థనలు దయతో విని పాప బంధముల నుండి మమ్మల్ని విడిపించి కీడులన్నింటి నుండి కాపాడమని నీతోనూ పరిశుద్ధతోనూ సదా ఏకదేవుడై యుగయుగములో జీవించుచు పరిపాలించుచు నుండు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము. ఆమేన్. ఉద్గమన గీతము. ఆశ్చర్యక్రియలు జరిగించి దేవుడవు నీవే, జన్మలలో నీ ప్రభావమును ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. నీ బాహుబలమును వలన యాకోబు యోసేపులను సంతతి వారును నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి. అపోస్తల విశ్వాస ప్రమాణము చెప్తానండి. దయచేసి నాతో పాటు కూడా అందరం కూడా చెప్తామండి. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవునిని నమ్ముచున్నాను. ఆయన జనితైక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొంతి పిలాతు కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినట్లు పాతాళంలోనికి దిగి చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపు కూర్చుండి ఉన్నాడనియు, జీవించు వారికి చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. చదవని లేఖనం దేవుడు దీవించుగాక. మన మధ్యలో